హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు శ్రీరామనవమి విశిష్టత గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత. హిందూ మతాన్ని విశ్వసించేవారు శ్రీరామనవమి పండుగ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో, నవమి విశిష్టత, సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజు వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాం. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని, అందుకే పర్వదిన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. అసలు పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారం. శ్రీరాముడికి చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. శ్రీరాముడి బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు మనకు చెప్తుంటారు. అంతేకాదు, శ్రీరాముడు శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిద్దాం. ఇప్పుడు మనం శ్రీరామనవమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారని మనందరికీ తెలుసు కదా. ఈ నామకరణలో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం ఉంది. అంటే ఏమిటో మీకు తెలుసు. యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వలన అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని చెప్తుంటారు. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్లు ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు మనం శ్రీరామనవమి పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇంట్లో మనం కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశంపై కొబ్బరికాయ, మామిడాకులు ఉంచాలి. తరువాత సీతారాముల ఫోటోకి దీపం, ధూపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు సమర్పించాలి. ఆ రోజున శ్రీరాముడికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అంటే పానకం, వడపప్పు, పొంగలి మనం శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించాలి. పానకం, వడపప్పు అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం. ఆ తరువాత శ్రీరాముడి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. అసలు రామనామాన్ని జపించడం వలన కలిగే ఫలితం ఏమిటో తెలుసుకుందాం. రామ అనే 2 అక్షరాలను జపించడం వలన మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. మనం శ్రీరామనవమి రోజు ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ శ్లోకాలు ఏమిటో ఇప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిరస్యం తం
వందే రఘునందనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మరియు శ్రీరామ రామ రామేతి రమే రామో మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ 2 శ్లోకాలను తప్పకుండా చదువుకోవాలి. ఈరోజు సుందరకాండ కూడా పారాయణం చేయాలి. శ్రీరామనవమి రోజు చేయవలసిన దాన ధర్మాల గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. పురాణాల ప్రకారం రాముడికి పసుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం. ఇలా చేయడం వలన రాముడు ఎంతగానో సంతోషిస్తాడు. అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు, వస్తువులను దానం చేయండి. దీని వలన మీకు ఎంతో పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.